వెల్కమ్ టు డైరెక్టర్స్ కట్. నేను కవిత. అందానికి నిర్వచనం చెప్పమంటే తెలుగు వాళ్ళు ఎవ్వరైనా సరే టక్కున బాపు బొమ్మను గుర్తు చేసుకుంటారు. మరి ఆ బొమ్మ అందమైన అమ్మాయి బొమ్మ లేక తెరపై బొమ్మ అంటే రెండూను. బాపు ఎంత గొప్ప చిత్రకారుడో అంతే గొప్ప డైరెక్టర్. మరి సాక్షి మొదలుకొని శ్రీరామరాజ్యం వరకు బాపు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు తెలుగు సినీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. వాటన్నింట కడిగిన ముత్యంలా మెరిసే సినిమా ఏదైనా ఉంది అంటే అది ముత్యాల ముగ్గు. ఆ సినిమా మన ముందుకొచ్చి 50 వసంతాలు. ముత్యాల ముగ్గు ఈ సినిమా 1975 జూలై 25వ తారీఖు విడుదలైంది. అంటే దాదాపుగా 50 ఏళ్ల చరిత్ర, 50 ఏళ్ల క్రితం వచ్చినటువంటి సినిమా ఇది. ఎందుకు ముత్యాల ముగ్గు గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే, ముత్యాల ముగ్గు రిలీజ్ అయిన సందర్భంలోనే ఎన్టీ రామారావు గారి అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా రిలీజ్ అయి ఉంది. రాముని మించిన రాముడు అనేటువంటి సినిమా ఒకటి ఆడుతోంది. బలిపీఠం కూడా ఇదే నెలలో విడుదలైంది. శోభన్ బాబు, శారదల కాంబినేషన్లో దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా. రంగనాయకమ్మ గారి పాపులర్ కథ అది. అలాగే చీకటి వెలుగులు కెఎస్ ప్రకాశ్రావు గారి డైరెక్షన్లో కృష్ణ గారు నటించినటువంటి సినిమా. ఇవన్నీ ఇదే నెలలో రిలీజ్ అయినాయి 50 ఏళ్ల క్రితం. అయితే ఈ సినిమాలన్నింటిలోకి ముత్యాల ముగ్గు సినిమా చాలా పెద్ద విజయం సాధించడంతో పాటు తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. చాలా లో బడ్జెట్లో ఎటువంటి స్టార్ కాస్ట్ లేకుండా కేవలం కథని నమ్ముకుని, పాత్రల్ని నమ్ముకుని, పాత్రధారులని నమ్ముకుని, అంటే వాళ్ళు చేసినటువంటి నటనని నమ్ముకుని, అలాగే తెర మీద వాళ్ళు కనిపించిన పద్ధతి, డైలాగ్ డెలివరీ, ప్రతిదీ చాలా అద్భుతంగా అమరింది ఆ సినిమా. ఇవాటికి మీరు చిన్నపిల్లలకి ఎవరికన్నా ఈ తరం వాళ్ళకి ముత్యాల ముగ్గు చూపించండి. ముత్యాల ముగ్గు చూపిస్తే వాళ్ళు ఆగకుండా, ఎక్కడ ఆపకుండా చూస్తారు. ఒక హనుమంతుడి పాత్ర చిత్రణతో పాటు అనేక అంశాలతోటి వాళ్ళు కనెక్ట్ అవుతారు. అంటే స్త్రీ మీద ఒక నింద వేయడం ఎంత సులభమో, కాపురాలని కూల్చడానికి ఎంతమంది ఈ సమాజంలో ఉంటారో, కానీ ఆ కాపురాలను నిలబెడితే గనక ప్రతి కుటుంబం ముందు ఆ స్త్రీమూర్తి వేసినటువంటి ముగ్గు ఒక ముత్యాల ముగ్గు అవుతుందని చెప్పేటువంటి ఈ సినిమా ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా. సత్యరాజు లక్ష్మీనారాయణ అంటే ఆయనెవరు అంటారేమో, కానీ బాపు అనగానే తెలుగువారి మొహాలు వెలిగిపోతాయి. గిలిగింతలు పెట్టే బాపు కార్టూన్లు, అందమైన రేఖా చిత్రాలు, 7 వన్నెల చిత్రలేఖనాలు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. నిజానికి ఇవన్నీ ఎప్పుడో తెలుగు సంస్కృతికి చిహ్నాలుగా మారిపోయాయి. బాపు బొమ్మలే కాదు, బాపు లిపి కూడా మన సంస్కృతిలో భాగమైపోయింది. మరి బాపు సినిమాల మాట ఏమిటి? బాపు బొమ్మలకు కదలిక వస్తే అవే బాపు సినిమాలు. ఒక్కో ఫ్రేమ్ని తనే బొమ్మగా గీసుకుని స్టోరీ బోర్డ్ తయారు చేసుకుంటారట. అందుకే ప్రతి ఫ్రేము అందమైన పెయింటింగ్స్గా అనిపిస్తుంది. బాపు గారు బొమ్మలు వేసుకుని కథను రాసుకునే వ్యక్తి. ఆయన మంచి ఆర్టిస్టు, మంచి రచయిత. ఆయనకి కథ పట్ల భక్తిభావం కలిగిన వ్యక్తి. ఆయన ఎప్పుడూ కూడా ముందు స్టోరీ బోర్డు వేసుకుంటారు. స్టోరీ బోర్డు వేసుకున్న తర్వాత ఆ బొమ్మలను బట్టి సినిమా తీయటం జరుగుతుంది. బాపు బొమ్మ అంటే బాపు బొమ్మ మాత్రమేనేమో, కానీ బాపు సినిమా అంటే బాపు సినిమా మాత్రమే కాదు. అందులో అరవాట ముళ్ళపూడి వెంకటరమణది. ముళ్ళపూడి వారి రాత, బాపు గీత తీత కలిస్తే అదిక ఆనిముత్యమే. ఒక ఆత్మ 2 శరీరాలు అనే మాట బాపు రమణలకు చక్కగా సరిపోతుంది. చిన్నప్పుడు ఇద్దరు నర్సాపురంలో కలిసి చదువుకున్నారు. 14 ఏళ్ల వయసులో రమణ రాసిన ఒక చిన్న కథకు బాపు బొమ్మలు వేశారు. అది మొదలు ఏ ప్రాజెక్ట్ అయినా ఇద్దరూ కలిసే పనిచేశారు. ముళ్ళపూడి వెంకటరమణ రాసిన సాక్షి అనే కథను బాపు అదే పేరుతో 1967లో తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు వారికి బాపు అనే గొప్ప దర్శకున్నే కాదు, కృష్ణ, విజయ నిర్మల అనే మంచి నటులను కూడా పరిచయం చేసింది. సాక్షి కమర్షియల్ హిట్ కాకపోయినా బాపు రమణలకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బంగారు పిచ్చుక, బుద్ధిమంతుడు, ఇంటి గౌరవం,
బాలరాజు కథ, సంపూర్ణ రామాయణం, అందాల రాముడు, శ్రీ రామాంజనేయ యుద్ధం వంటి సినిమాలు తీశారు బాపు. ఒక్క శ్రీరామాంజనేయ యుద్ధం తప్ప మిగతా అన్ని సినిమాలకు ముల్లపూడి వెంకటరమణే రచయిత. బాపు గొప్ప రామభక్తుడు. ఆయన రామభక్తి పెయింటింగ్స్లోనే కాదు, సినిమాల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సంపూర్ణ రామాయణం, శ్రీ రామాంజనేయ యుద్ధం, సీతా కళ్యాణం, శ్రీరామరాజ్యం లాంటి సినిమాలు పూర్తిగా రామాయణం ఆధారంగా తీసినవే. అయితే మిగతా సినిమాల్లో రామాయణం అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. ముత్యాల ముగ్గు ఆ కోవలోకే వస్తుంది. లవకుశ సినిమాను బాపు, రమణ వరుసగా 8 రోజులు చూశారట. ఇద్దరికీ అంతగా నచ్చేసింది ఆ సినిమా. ఆ తర్వాత కొన్నేళ్లకు అదే ముత్యాల ముగ్గు సినిమాకు స్ఫూర్తిగా మారింది. లవకుశ పూర్తిగా ఉత్తర రామాయణమే అయితే, ముత్యాల ముగ్గు ఆ కథ ఆధారంగా రూపొందిన సోషల్ డ్రామా. హనుమంతుడి పాత్ర ఆ డ్రామాకు ఫ్యాంటసీ టచ్ ఇచ్చింది. ఈ ముత్యాల ముగ్గులో ఆంజనేయ స్వామి పాత్ర కూడా ఉంటుంది. అంటే సీతారాముల్ని కలపటానికి ఆంజనేయ స్వామి ఎలా కష్టపడ్డాడో ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి ఇతరులకి కనిపించకుండా కేవలం సీతమ్మ వారి కుమార్తెకు మాత్రమే కనిపించి అలా నడుపుతాడు. ముందే చెప్పినట్లుగా ఉత్తర రామాయణం ఆధారంగా ముల్లపూడి వారు ముత్యాల ముగ్గు కథను రాశారు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో జమీందారు కొడుకైన శ్రీధర్ పేదింటి పిల్ల అయిన లక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. జమీందారు ఆ అమ్మాయిని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించినా అతని బావమర్దికి ఈ విషయం మింగుడు పడదు. ఆస్తి కోసం తన కూతుర్ని శ్రీధర్కిచ్చి పెళ్లి చెయ్యాలి అన్నది అతని ఆశ. అందుకే ఒక కాంట్రాక్టర్ సాయంతో శ్రీధర్ లక్ష్మిని విడదీస్తాడు. కానీ చివరికి అతని ఆశ అడియాసగానే మిగులుతుంది. ముత్యాల ముగ్గు సినిమాలో శ్రీధర్ రాముడైతే సంగీత సీత. నిండు చూలాలైన సీతను రాముడు ఎలాగైతే అడవుల్లో వదిలేస్తాడో, ఈ కథలోనూ శ్రీధర్ భార్య లక్ష్మిని అనుమానంతో పుట్టింటికి వెళ్ళిపోమంటాడు. కానీ ఆవిడ ఇంటికి వెళ్ళదు. రామాయణంలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతమ్మ ఆశ్రయం పొందినట్లే ఆమె కూడా పూజారి ఇంట తలదాచుకుంటుంది. సీతకు లవకుశులు పుట్టినట్లే లక్ష్మికి కూడా కవలలు పుడతారు. కాకపోతే ఒక పాప, ఒక బాబు. ఉత్తర రామాయణంలో మాదిరిగానే ఆంజనేయ స్వామి సాయంతో పిల్లలే అమ్మా నాన్నను కలుపుతారు. రమణ గారు రాసినటువంటి సినిమాలన్నిటికీ రామాయణమే ప్రమాణం. ఎక్కడో చోట రామాయణం రిఫరెన్స్ కనిపిస్తుంది. అలా ఈ సినిమాలో కూడా రామాయణం రిఫరెన్స్ ఉంది. అలా ఉత్తర రామచరితం నుంచి కొంత భాగాన్ని తీసుకుని లవకుశుల్ని ఆడ మగ పాత్రలుగా మార్చి ప్రధానమైన ఎలిమెంటు అదే తీసుకుని ఇక్కడ మనకి లవకుశ సినిమా కానీ లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి రామరాజ్యం సినిమా చూసిన వాడికి కానీ చాలా స్పష్టంగా తెలుసు. ముత్యాల ముగ్గు కథ అయితే సిద్ధమైంది. కానీ నిర్మాతలెవరూ ముందుకు రాలేదు. చివరికి బాపు, రమణలకు స్నేహితుడైన MVL అంటే మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు డబ్బులు పెట్టడానికి ముందుకొచ్చారు. మరో స్నేహితుడి సాయంతో నిర్మాణం మొదలుపెట్టారు. చాలా లో బడ్జెట్లో తీసిన సినిమా. ఈ సినిమాకి నిర్మాత MVL. ఆయన నూజువీడు కాలేజీలో లెక్చరర్. నూజువీడు జమీందారీల నుంచి ఒక భారీ సినిమా తీయటానికి ఒక ప్రయత్నం మొదలైంది. అంటే MVL గారి ద్వారా బాపు, రమణల మీదుగా ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నం ఏంటంటే త్యాగరాజ రామాయణం అనే పేరుతో ఎన్టీ రామారావు గారు శ్రీరాముడిగా, అక్కినేని నాగేశ్వరరావు గారు త్యాగయ్యగా త్యాగరాజ రామాయణం అనే టైటిల్తో ఒక భారీ సినిమా తీయాలని ప్రయత్నం మొదలైంది. అయితే ఈ సినిమాలో నటించడానికి రామారావు గారు అంగీకరించారు. అలాగే నాగేశ్వరరావు గారు సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ ఆయన
హార్ట్ ప్రాబ్లంతో అమెరికా వెళ్ళటంతో ఆ ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళింది. ఈ లోపు ఒక చిన్న సినిమా తీద్దాము అనే ఉద్దేశంతో ఈ ముత్యాల ముగ్గు అనేటువంటి సినిమా ప్రారంభమైంది. 90,000 ఖర్చు పెట్టాక నిర్మాతలిద్దరూ చేతులెత్తేశారు. అప్పుడిక భారమంతా వెంకటరమణ తన భుజాలపైనే వేసుకున్నారు. నానా తిప్పలు పడి డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని మొత్తానికి సినిమాను పూర్తి చేశారు. ఆ విధంగా కథా కథనాలతోనే కాదు, లౌక్యం చాతుర్యాలతో సినిమాను గట్టెక్కించారాయన. ఇలాంటి అద్భుతమైన సినిమా ఆ రోజుల్లో నాకు తెలిసి 3.5-4 లక్షల రూపాయల్లో చేసిన సినిమా 10-12 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. ముత్యాల ముగ్గు సినిమా విజయానికి పటిష్టమైన కథే కాదు, నటీనటుల నటన కూడా కారణమే. పెద్దగా పేరులేని శ్రీధర్, సంగీతలను బాపు హీరో హీరోయిన్లుగా ఎంచుకున్నారు. జమీందారు కొడుకుగా శ్రీధర్ అమిరిపోతే, పల్లెటూరులో పెరిగి ఆత్మాభిమానానికి మారుపేరైన లక్ష్మీ పాత్రలో సంగీత చక్కగా ఒదిగిపోయారు. బాపు బొమ్మలు అందానికే కాదు, పరిపక్వతకు, బలమైన వ్యక్తిత్వానికి ప్రతీకలు. బాపు తన సినిమాల్లోని నాయికలను కూడా అందుకు అనుగుణంగానే తీర్చిదిద్దుతారు. ముత్యాల ముగ్గులో లక్ష్మీ పాత్ర అందుకు చక్కటి ఉదాహరణ. ముఖ్యంగా సంగీత క్యారెక్టర్ చిత్రీకరణ చాలా బాగుంటుంది. అంటే చాలా ఆత్మగౌరవంతో, నిగ్రహంతో, చాలా నిబ్బరంతో ప్రవర్తించేటువంటి పాత్ర. అది ప్రజల్ని బాగా ఆకట్టుకుంది. ఆ క్యారెక్టర్ డిజైన్ చాలా బాగుంది. కానీ ముత్యాల ముగ్గు అనగానే ఎవ్వరికైనా ముందుగా గుర్తొచ్చేది శ్రీధర్ లేదా సంగీత పాత్రలు కాదు, కాంట్రాక్టర్ క్యారెక్టర్. రావు గోపాలరావు పోషించిన ఈ పాత్ర ముత్యాల ముగ్గుకు పర్యాయ పదంగా మారిందంటే తప్పులేదేమో. ఎందుకు అంటే ఈ సినిమా బాపు రమణలకు ఎంతగా పేరు తెచ్చిందో ఈ పాత్ర రావు గోపాలరావుకు అంతగా పేరు తెచ్చింది. ఆయన డైలాగులు తెలుగు సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీశాయి. ముల్లపూడి వారు రాసిన పదునైన మాటలను ఆయన పలికిన తీరు అటు క్లాస్లోనూ ఇటు మాస్లోనూ మంచి క్రేజ్ సాధించి పెట్టింది. అంతదాకా పాటల కోసమే తయారైన క్యాసెట్లు ఈ సినిమా రిలీజ్ అయ్యాక కేవలం రావు గోపాలరావు డైలాగుల కోసమే ప్రత్యేకంగా తయారయ్యాయి. అప్పట్లో ఏ వేడుకల్లో చూసినా ఈ క్యాసెట్లే వినిపించేవట. అప్పట్లో ఎన్టీ రామారావు గారిది దానవీర సూరకర్ణ సీడీల రూపంలో బయట అమ్మటాలు జరిగేవి. దాని తర్వాత దానవీర సూరకర్ణ ఎంత సేల్స్ అయిందో దానికి రెట్టింపు సేల్స్ రావు గోపాలరావు గారి డైలాగులే. అల్లో అల్లో అంటూ రావు గోపాలరావు కనపడ్డ వారిని పలకరించడం ఒక ట్రెండ్గా మారిపోయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఎందరో ఈ పిలుపును అనుకరించారు. మడిసన్నాక కాసంత కళాపోషణ ఉండాలా అనే మరో డైలాగ్ అయితే అటు సినిమా రంగంలో ఇటు సాహిత్య రంగంలో ఎవర్ గ్రీన్గా నిలిచిపోయింది. ఇలాంటివే సినిమా నిండా బోలెడు డైలాగులు. ఈ పాత్ర క్యారెక్టరైజేషన్, డైలాగులు రావు గోపాలరావును గొప్ప స్టార్గా నిలబెట్టాయి. అంతవరకు క్యారెక్టర్ పాత్రలే చేస్తూ వచ్చిన ఆయన ఆ తర్వాత విలన్గా స్థిరపడిపోయారు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. అద్భుతమైనటువంటి షాట్తో మొదలవుతుంది అది. అంటే ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు రావు గోపాలరావు గారికి అప్పటి వరకు చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్లో ఉండేవాడు. ఆయన శారద సినిమాలో ఊరి మునసబుగాను అలా ఒక పెద్ద మనిషి తరహా పాత్రల్లో కనిపించేవాడు. ఆయన ముత్యాల ముగ్గు సినిమా ఆయన కెరియర్ని ఒక మలుపు తిప్పింది. అంటే ఒక దశలో రావు గోపాలరావు గారి క్యారెక్టర్కి కూడా డబ్బింగ్ పెట్టినటువంటి సందర్భం మనకు తెలుసు. రాఘవ గారి నాయకత్వంలో ఫల్గుణ మూవీస్లో ఆయన నటించినప్పుడు ఆయనకు డబ్బింగ్ పెట్టారు. ఆయన వాయిస్ కొంచెం లౌడ్గా ఉందని. అలాంటి రావు గోపాలరావు గారి డైలాగులతో ఎల్పి రికార్డులు రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేసినాయి అమ్మకాల్లో. అంటే ఆ కాంట్రాక్టర్ క్యారెక్టర్ ఓపెనింగే ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురు గడ్డలా ఉన్నాడు అని మొదలవుతుంది. ఇక ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ ఈశాన్ ఆర్య సినిమాటోగ్రఫీ.
ఒక యాడ్ ఫిల్మ్ చూసిన బాపు ఈ బాలీవుడ్ సినిమాటోగ్రఫరే కావాలని పట్టుబట్టారట. రమణ ఆయన కోసం బొంబాయి వెళ్లి మరీ ఈశాన్ ఆర్యను ఒప్పించారట. ముత్యాల ముగ్గు సినిమా అందమైన కోనసీమలో గోదావరి ఒడ్డున చిత్రీకరణ జరుపుకుంది. ఆ ప్రకృతి రమణీయతను, తెలుగింటి సహజత్వాన్ని ఈశాన్ ఆర్య తన కెమెరాలో అందంగా బంధించారు. అందమైన ఆ దృశ్యాలే సినిమాకు ప్లస్ పాయింట్గా నిలిచాయి. తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈశాన్ ఆర్య గారి కెమెరా. ఈశాన్ ఆర్య గారు తెలుగులో చేసినటువంటి మొదటి సినిమా ముత్యాల ముగ్గు. నిజానికి గరం హవా అనేటువంటి సినిమాకి ఆయన పనిచేశారు, జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. అలాగే కోకోకోలా యాడ్కి పనిచేశాడు ఆయన. ఆ యాడ్ చూసి ఈశాన్ ఆర్యతో పని చేయాలి అని బాపు గారు అనుకున్నారు. అలా ఈశాన్ ఆర్య వచ్చాడు. ఆయనతో పాటు బాబా అజ్మీ వీళ్ళందరూ వచ్చి ఈ సినిమా మొత్తం అంటే జనరల్గా రిఫ్లెక్టర్స్ వాడతారు. కెమెరా రిఫ్లెక్టర్స్ లేకుండా సాటిన్ గుడ్డతో రిఫ్లెక్టర్ పనిచేసి ఒక బంగారు వన్నెలో కనిపిస్తుంది తెరంతా. అలాంటి కెమెరా పనితనం అంతకుముందు చూడలేదు తెలుగు వాళ్ళు. అందుకని ఈ సినిమా కెమెరా పరంగా కూడా చాలా కొత్తగా అనిపించింది. ఇవన్నీ ఆ సినిమా సక్సెస్ అవడానికి కారణం. ఇది రాక్ కాజల్లో షూట్ చేశారు హైదరాబాద్లో. అంటే ఈ కాంట్రాక్టర్ ఇల్లు, ఆ సన్నివేశాలు, అలాగే హలం గారి డ్యాన్స్ ఉంటుంది. ఎంతటి రసికుడో తెలుసురా. ముక్కామల కృష్ణమూర్తి గారు హలం కాంబినేషన్లో చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది అదంతా. అంటే ఈశాన్ ఆర్య ఉన్నాడు అనే ధైర్యంతో చేసినటువంటి ప్రయోగం అది అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇప్పటికీ ఆ హోటల్ ఉంది. ముత్యాల ముగ్గు జ్ఞాపకాలు ఉన్నాయి. ఇంకా ఆరుద్ర అంటే బాపు రమణలకు మహా ఇష్టం. అందుకే అన్ని సినిమాల్లోనూ ఆయనతోనే పాటలు రాయించుకుంటారు. ఇందులోనూ ఎక్కువ శాతం పాటలు ఆరుద్రే రాశారు. మరికొన్ని సి నారాయణ రెడ్డి రాశారు. మరో ప్రత్యేకత ఏంటి అంటే ప్రముఖ కవి గుంటూరు శేషాంధ్ర శర్మ ఈ సినిమా కోసం నిద్రించే తోటలోకి అనే పాట రాశారు. ఆయన రాసిన ఏకైక సినీ గీతం ఇది. అలాగే గుంటూరు శేషాంధ్ర శర్మ గారు ఈ సినిమా కోసం ఒక పాట రాశారు. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనేటువంటి పాట. ఆ పాట సుశీల గారి గాత్రంలో, మహాదేవన్ గారి ట్యూన్లో ప్రజలకి విపరీతంగా కనెక్ట్ అయినటువంటి పాట. ఒక పెయిన్ క్యారీ అవుతుంది. అది ఆ పాట వింటుంటే ప్రతి హృదయం కూడా ఒక చిన్న బాధతో మూలుగుతుంది. అలా కనెక్ట్ అయినటువంటి పాట అది. రాముడంటే ప్రాణమిచ్చే బాపు ఈ సినిమాలో టైటిల్ సాంగ్ రాముడిపైనే రాయించుకున్నారు. ఆ పాట పాడింది మరెవరో కాదు, ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. అలాగే మ్యూజిక్, మహాదేవన్ గారి సంగీతం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది సినిమాని. అలాగే పాటలు, నారాయణ రెడ్డి గారి పాటలు, అలాగే ఆరుద్ర గారి పాటలు ఈ సినిమాకి చాలా అద్భుతంగా ఒక ఎలివేషన్ ఇచ్చినాయి మ్యూజికల్గా. బాలమురళీకృష్ణ గారి టైటిల్స్లో బాలమురళితో పాట పాడించడం అనేది ఒక సాంప్రదాయం 2-3 సినిమాల్లో బాపు గారు కొనసాగించారు. అందులో ముత్యాల ముగ్గు ఒకటి, అలాగే అందాల రాముడు కూడా టైటిల్స్ పాట పలుకే బంగారమయ్యేరా పాటతో మొదలవుతుంది సినిమా. అలాగే శ్రీరామ జయరామ అనే పాటతో ముత్యాల ముగ్గు ప్రారంభం అవుతుంది. పాటలు, ఫైట్ల ఫార్ములా వదిలిపెట్టి కథా కథనాలు, భావోద్వేగాలనే ప్రధాన వస్తువులుగా తీసుకుని బాపు రమణలు మలిచిన ఈ దృశ్య కావ్యం జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తెలుగుదనం ఉట్టిపడే అతి గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. అలాగే ఎన్నో పురస్కారాలను గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో 2 జాతీయ అవార్డులు సాధించింది. అలా ఎంవిఎల్ గారు నిర్మాతగా ఇది ఉత్తమ చిత్రం, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైనటువంటి సినిమా. ఢిల్లీ వెళ్ళి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి చేతుల మీదుగా ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం హోదాలో ముత్యాల ముగ్గుకు వచ్చినటువంటి పురస్కారాన్ని ఎంవిఎల్ గారు అందుకున్నారు. ముత్యాల ముగ్గు ఈ ఏడాదితో 50 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటికీ ఎప్పటికీ పచ్చగా కలకల్లాడుతూనే ఉంది. బాపు రమణలను తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిపింది. ముత్యాల ముగ్గు చాలా పెద్ద హిట్ అయింది. చాలా అద్భుతమైన విజయం సాధించింది సినిమా. అంటే ఈ సినిమా ఆడుతుందా ఆడదా అనే ఉద్దేశంతో అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళు చాలా మామూలు థియేటర్స్లో రిలీజ్ చేశారు. విజయవాడ విజయ టాకీస్ అనేటువంటి ఒక నాన్ ఏసీ థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా.
చాలా పెద్ద విజయం సాధించింది. ఆ థియేటర్లోనే శతదినోత్సవం 175 రోజులు నడిచిన సినిమా అది. టికెట్లు దొరకని పరిస్థితి. ప్రజలు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు, నిన్న మేము ముత్యాలముగ్గు సినిమాకి వెళ్ళాం, చాలా అద్భుతంగా ఉంది సినిమా, చాలా కొత్తగా ఉంది, మీరు వెళ్ళండి తప్పకుండా అని మౌత్ టు మౌత్ క్యాంపెయిన్ జరిగింది. ఈ మౌత్ పబ్లిసిటీతో సినిమా విపరీతంగా జనంలోకి వెళ్ళింది. మొదటి రోజు జనం లేరు ఈ సినిమాకి కూడా, శంకరాభరణం లాగానే ఈ సినిమా కూడా నెమ్మదిగా 3-4 డేస్ తర్వాత పికప్ అయిపోయి 175 డేస్కి నడిచింది.